ప్రియులరా, ఈ యొక్క ఆదివారము మనము దేవుని సన్నిధిలో చేరినటువంటి వారమై ఆయన యొక్క శరీరములోను రక్తములోను పాలివారము కాకమునకు కొన్ని వాక్యాలను మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 37 నుంచి 47 వరకు ఉన్నటువంటి వచన భాగాల్ని మనము చదువుదాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 37 నుండి 47 వరకు ఒక వచనం నేను చదువుతాను, మరొక వచనం మీరు చదవండి. ఆ విధంగా మనము ఈ 10 వచనాలను మనము చదువుతాం. 37 వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. అనేకులు విధమైన మాటలతో సాక్ష్యమించి, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించింది. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమున ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. 43వ వచనం, అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. సృష్టించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినంతయు సమిష్టిగా ఉంచుకునేది. ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారి యొక్క మనసులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించు, ప్రజలందరి వలన దయ పొందిన వారై. 47వ వచనం, చివరి వచనం అందరం కలిసి చదువుదాం. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండిరి. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నమ్మకమైన ప్రభు యేసయ్య, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభువా, నీ యొక్క ఆదివారం మందు ఈ ఉదయ కాలంలో ప్రభువా నీ సన్నిధిలో చేరినటువంటి వారమై నేను ఇప్పటి వరకు ఈ యొక్క వచనాలను చదివి ఉన్నాము. ఈ వచనాలను మీరు దీవించి ఆశీర్వదించండి. మీరు విరచి మాకు పంచిన ఎడల మేము తిని తృప్తి పొందుటకు వీలవుతా ఉంది. కాబట్టి మీరే వాక్యంను విరచి పంచి మాకు అందించమని కోరుతూ ఉన్నాను. ప్రభువా నాయనా, ఇదిగో తండ్రి, ఈ దినము నీ బలలో చేరి వచ్చినటువంటి విశ్వాసులందరిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. వారి యొక్క జీవిత దినాల్లో ప్రభువా నాయన యేసయ్య, అనుదినము ప్రతి ఆదివారము నీ సన్నిధిలో తప్పకుండా నీ బలలో చేవేటకు కృప చూపమని కోరుతూ ఉన్నాం. ఈ మాటల ద్వారా మేము హెచ్చరింపబడలాగున, బలపరచబడలాగున, స్థిరపరచబడలాగున సహాయము దయచేయమని కోరుతూ ఉన్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మరి ఈ దినము మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతా ఉన్నాం. మన యొక్క మూల వచనము అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచన భాగము. ఆ 42వ వచన భాగములో వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి అని మనం చూస్తా ఉన్నాం. ఎడతెగక ఉండిన వారు, ఎడతెగక లేనటువంటి వారు అనే విషయం చొప్పున పట్టుగలిగినటువంటి వారు, పట్టు లేనటువంటి వారు అనే విషయాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇది మన యొక్క అంశం ఏంటి? పట్టు కలిగిన వారు, పట్టు లేనివారు. పట్టు కలిగినటువంటి వారు, పట్టు లేనివారు. పట్టుదల గలవారు, పట్టుదల లేనివారు. మీరు ఎలాగైనా అర్థం చేసుకోండి.
ఇంకా కరెక్ట్గా అయితే ఎడతెగక ఉండిన వారు, ఎడతెగక లేనివారు అనే విషయాల్ని మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. పిల్లరా, మరి ఈ యొక్క ఉదయకాలమందు మనం చదివినటువంటి వచనాలను అనుసరించి పట్టుగలిగినటువంటి వారు, పట్టు లేనటువంటి వారు అనేటువంటి దాంట్లో మీకు ఒక ఉదాహరణగా ఒక మాట చెప్పడానికి ఇష్టపడతా ఉన్నా. బ్యాటరీ తెలుసు కదా మీకు, బ్యాటరీలు అంటే బ్యాటరీ తెలుసు కదా. ఈ రోజుల్లో అన్ని బ్యాటరీలతోనే సాధ్యం అవుతా ఉన్నాయి కదా. నా ఎదురుగా ఫోన్ ఉంది, రికార్డ్ అవుతా ఉంది, దాంట్లో బ్యాటరీ లేకపోతే పనిచేయదు. ఈ పక్కన కెమెరా ఉంది, ఆ కెమెరా బయట టీవీ కనెక్ట్ అయి ఉంటుంది, దాంట్లో బ్యాటరీ లేకపోతే అది పనిచేయదు కదా. మనకు గంట సమయం ఎంత అవుతుందో క్లాక్ గడియారంలో మనకి సమయం కనిపిస్తుంది. అది కూడా దేంతో పనిచేస్తుంది? బ్యాటరీతోనే పనిచేస్తుంది. ఈ యుగంలో చాలా మంది వాళ్ళ యొక్క కార్లు, తర్వాత వాళ్ళ యొక్క స్కూటర్లు కూడా అన్ని దేంతో పనిచేస్తున్నాయి? బ్యాటరీలతోనే పనిచేస్తున్నాయి. కాబట్టి మనం ఒక బ్యాటరీ యుగంలో జీవిస్తూ ఉన్నాం. ఏ యుగం? బ్యాటరీ యుగం. ఒక బ్యాటరీ యుగంలో మనం జీవిస్తున్నాం అని చెప్పొచ్చు అన్నమాట. బ్యాటరీలతోనే అన్ని జరిగేటువంటి పనులుగా ఉంటా ఉన్నాయి. అయితే ఈ బ్యాటరీలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. బ్యాటరీలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. ఏంటా రెండు చెప్పండి? బ్యాటరీ పనిచేయాలంటే దానికి రెండు ప్రాముఖ్యమైన విషయాలు కావాలి. ప్లస్ మైనస్ కాదు, వోల్టేజ్ కావాలి. బ్యాటరీకి ఏముంటుంది చెప్పండి? వోల్టేజ్ ఉంటుంది. వోల్టేజ్ ఉంటుంది. రెండో విషయం ఏంటంటే యాంపియర్స్ ఉంటాయి. ఏముంటది? యాంపియర్స్. బ్యాటరీలో వోల్టేజ్ ఉంటుంది, యాంపియర్స్ ఉంటుంది. ఈ రెండు ప్రధానమైనయే కానీ వాటికంటే అసలు ప్రధానమైనది యాంపియర్స్ అన్నమాట. ప్రతి బ్యాటరీని తయారు చేసినప్పుడు ఆ బ్యాటరీకి కొంత వోల్టేజ్ అనేది నిర్ధారిస్తారు. బ్యాటరీకి ఒక వోల్టేజ్ అనేది ఉంటుంది అన్నమాట. వోల్టేజ్ అనేటువంటిది ఏంటంటే మనం ఛార్జింగ్ పెడితే ఆ వోల్టేజ్ వరకు అది ఛార్జింగ్ అవుతుంది అన్నమాట. బ్యాటరీ వాడినప్పుడు ఆ వోల్టేజ్ అనేటువంటిది ఏమవుతుందంటే తగ్గిపోతా ఉంటుంది. వోల్టేజ్ ఏమవుతుంటుంది? తగ్గిపోతా ఉంటుంది. అయితే యాంపియర్స్ అనేది చాలా ప్రధానమైనది అన్నమాట. ఇప్పుడు ఈ యాంపియర్స్ అనే దాన్ని ఎక్కువ కారు బ్యాటరీలకు ఎక్కువ చెక్ చేస్తూ ఉంటారు. కారు బ్యాటరీలకి ఆ మీటర్లో కూడా యాంపియర్ మీటర్ అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి వోల్టేజ్ మీటర్తో పాటు యాంపియర్ మీటర్ కూడా చెక్ చేస్తూ ఉంటారు. యాంపియర్స్ అనేది రైజ్ అవుతూ ఉంటేనే బండి స్టార్ట్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ మన యొక్క రక్షణ జీవితం అనేటువంటిది వోల్టేజ్ అన్నమాట. బ్యాటరీ అనేది జీవితం అయితే వోల్టేజ్ అనేటువంటిది ఏం చెప్పండి? రక్షణ. అయితే ఆ రక్షణ ఒక్కటే ఉంటే మనకు సరిపోదు. అయితే దానికి యాంపియర్స్ అనేటువంటి ఒక పవర్ కూడా కావాలి. ఆ యాంపియర్స్ ఏంటంటే ఇక్కడ ఎడతెగక అనే విషయంతో పోల్చబడుతూ ఉంది. యాంపియర్స్ అనేది దేంతో పోల్చబడుతుంది? ఎడతెగక, ఎడతెగనటువంటి స్థితి అనే దాంతో పోల్చబడుతుంది. క్రైస్తవులుగా మారినటువంటి వారు వోల్టేజ్ లాంటి క్రైస్తవ్యాన్ని కలిగి ఉంటున్నారు, కానీ దానివల్ల చాలా వరకు వోల్టేజ్ ఉంటుంది కానీ యాంపియర్స్ ఉండట్లా. రక్షణ జీవితం ఉంది కానీ ఎడతెగని జీవితాలు లేవు. ఎడతెగనటువంటి జీవితాలు నిజానికి తెగిపోయిన జీవితాలుగా ఉంటా ఉన్నాయి. కాబట్టి ఈ దినము, ఈ ఉదయకాలం ముందు మనం క్రీస్తు ప్రభు వారి యొక్క శరీర రక్త మాంసాల్లో పాల్గొనక ముందు, ఆయన యొక్క బలలో ప్రవేశించక మునుపు ఆయనను ఆరాధించడానికి, స్తుతించడానికి వీలుకరంగా రెండు రకాలైనటువంటి విషయాలను నేను మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటిది ఏంటంటే పట్టుగలిగినటువంటి వారు. రెండోది ఏం చెప్పండి? పట్టు లేనటువంటి వారు. ఈ విషయాలు మీరు గమనించాలని కోరుతా ఉన్నారు. పట్టుగలిగినటువంటి వారు అంటే అపోస్తుల బోధను అనుసరించేటువంటి వారు. అపోస్తులు అంటే పాస్టర్ గారు అని అర్థం. అపోస్తులు అంటే ఎవరు చెప్పండి? పాస్టర్ గారు, సంఘ నాయకులు, పెద్దలు, వాక్యానుసారంగా జీవించేటువంటి వారందరూ, నాయకులైనటువంటి వారందరూ వారి యొక్క బోధన వాళ్ళు ఏం చేయాలి? వినాలి. అపోస్తుల బోధన ఏం చేయాలి చెప్పండి? వినాలి. బోధను అనుసరించేటువంటి వాళ్ళు, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించటం, అపోస్తుల బోధన అనుసరించటం చిన్న తేడా ఉంది, గమనించండి.
దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించటం అంటే నీ సొంతగా నువ్వు చదువుకున్న దాన్ని అనుసరించటం. అపోస్తుల బోధన అనుసరించడం అంటే సంఘ నాయకుడు, పాస్టరు లేదా సంఘ పెద్దలైనటువంటి వారు బోధించేటువంటి వాక్యాన్ని కూడా అనుసరించటం. దేవుని యొక్క వాక్యం నీకు ఒకలాగా కనిపిస్తుంది, అపోస్తుల బోధ ఇంకొకలాగా కనిపిస్తుంది. ఇక్కడ సంఘంలో చేర్చబడినటువంటి వారము, బాప్తిసం పొందినటువంటి వారము, దేవుని యొక్క బలలో పాల్గొనేటువంటి వారికి అపోస్తులైనటువంటి పౌలు నియమించినటువంటి విషయాలను అనుసరించి, అపోస్తులైనటువంటి పేతురు, నిజానికి ఈ మాటలు పేతురు చెప్తా ఉన్నారు, పేతురు చెప్పినటువంటి విషయాలను అనుసరించి మనం ఏం చెప్తున్నామంటే, ఏం చెప్తున్నాం చెప్పండి? అపోస్తుల బోధ. అపోస్తుల బోధ, ఈ బోధ గురించి చాలా మంది మర్చిపోతున్నారు. బాప్తిసం తీసుకున్న వాళ్ళు చాలా మంది ఆరాధనకే రావట్లేదు, ఆరాధించట్లేదు. ఎప్పుడుకి వస్తున్నారో తెలుసా? ఎప్పటికంటే ప్రభు బలలో చేయి వేయటానికి రొట్టె రసం పంచుతున్నారే, అప్పుడు వచ్చి కూర్చొని ప్రభు బలలో చేయి వేస్తున్నారు. వాళ్ళెవ్వరు కూడా అపోస్తుల బోధను అంగీకరించడం లేదు. వాళ్ళెవరు దేవుని యొక్క వాక్యాన్ని, అపోస్తుల బోధను అనుసరించట్లేదు అని అర్థమవుతుంది. ఎవరు దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా, ఆరాధించకుండా ప్రభు బలలో చేయి వేసేటువంటి వారు. దేవుని యొక్క వాక్యం వినకుండా ఎలా ఆరాధిస్తారు? దేవుని యొక్క వాక్యం మీరు వినకుండా ఏంటంటే అటు వెళ్ళిపోయి దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఎలా వింటున్నట్టుగా అనుకుంటారు. కాబట్టి అపోస్తుల యొక్క బోధను వినాలి, అపోస్తుల యొక్క బోధను అనుసరించాలి. కాబట్టి అపోస్తుల యొక్క బోధను అనుసరించినప్పుడు మీ జీవితానికి సత్యము అనేటువంటిది ఒక లంగరు వలె ఉంటుంది. అర్థమైందా? మీ జీవితానికి సత్యము అనేటువంటిది ఎలా ఉంటుంది చెప్పండి? లంగరు వలె ఉంటుంది. దేవుని యొక్క వాక్యం వింటే దేవుని యొక్క సత్యం మీకు అర్థమవుతుంది. అపోస్తుల బోధ వింటే ఆ సత్యము మీ జీవితానికి లంగరు వలె ఉంటుంది, యాంకర్ లాగా ఉంటుంది. లంగరు వలె ఉండటం వల్ల ఉపయోగం ఏంటి అంటే, సత్యం అనేది మిమ్మల్ని పట్టుకొని ఉంచుతుంది. సత్యం అనేది ఏం చేస్తుంది చెప్పండి? మిమ్మల్ని పట్టుకొని ఉంచుతుంది అని అర్థం. సత్యవాక్యం మీకు తెలుసు, కానీ ఆ సత్యవాక్యము చేత పట్టబడినటువంటి వారిగా, భద్రపరచబడినటువంటి వారిగా, ఒక ఓడ ఉందనుకోండి, ఆ ఓడ అనేటువంటిది ఎంత పెద్ద ఓడ అయినా కానీ దానిలో ఉండేటువంటి ఆ లంగర్ అనేటువంటిది ఏం చేస్తుంది అంటే ఓడని ఎటు పోకుండా అలానే పట్టుంచుతుంది. కొన్నిసార్లు ఓడ నావికులందరూ కూడా ఓడలో పని చేయకుండా వాళ్ళు కిందకు వచ్చేసినప్పుడు ఆ ఓడ నీళ్ళలో పడిపోకుండా ఉండాలి అంటే, దొర్లిపోకుండా ఉండాలంటే, లేకపోతే అలలకు ఎటు పడితే అటు వెళ్ళిపోకుండా ఉండాలి అంటే ఆ ఓడను ఏం చేస్తారు? నీటిలో లంగరు వేసి దాన్ని భద్రపరుస్తారు. ఆ లంగరు వలె వేయబడినటువంటి విషయాలు ఏం తెలియజేస్తా ఉన్నాయంటే అపోస్తుల యొక్క బోధను తెలియజేస్తా ఉన్నాయి. కాబట్టి మీరు దేవుని ఆరాధించేటువంటి వారు, ఆయన బలలో చేయి వేసేటువంటి వారు అపోస్తుల బోధను అనుసరించాల్సిందే. తర్వాత మనము అలా చేయటం వల్ల వచ్చేటువంటి లాభాలు కూడా చూద్దాము. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని చూస్తే, కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకునిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. కాబట్టి మీరు అపోస్తుల యొక్క బోధ వినుట ద్వారా, ప్రసంగింపబడిన వాక్యం వినుట ద్వారా, ప్రసంగింపబడినటువంటి వాక్యము మీ సొంతగా చదువుకున్న వాక్యము తేడా ఉంది, గమనించండి. మీ సొంతగా చదువుకునేటువంటి వాక్యానికి, ప్రసంగింపబడినటువంటి వాక్యానికి, ప్రసంగింపబడినటువంటి వాక్యం అంటే అపోస్తుల బోధన గురించినటువంటి వాక్యములో మీకు వచ్చేటువంటి లాభాలు ఏంటో తెలుసా? ఏంటి లాభాలు అంటే, ఆయన యందు వేరుపారినటువంటి వారై, తర్వాత ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకునిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకునడి. పాయింట్లు చెప్పండి. వేరుపారిన వారై, కట్టబడుచు, నేర్చుకునిన ప్రకారము స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటను విస్తరించుచు. చూసారా ఎన్ని విషయాలు ఉన్నాయో? ఈ విషయాలన్నీ ఎవరి ద్వారా వస్తున్నాయి? అపోస్తుల బోధను అంగీకరించుట వలన.
నా ప్రియ సహోదరి సహోదరులారా, మీలో ప్రభువుని ఆరాధిస్తూ కూడా అపోస్తుల బోధను మరి వినేటువంటి వారిగా ఉండడం లేదు. దేవుని యొక్క వాక్యం వినాలి. దేవుని యొక్క వాక్యం వినకుండా ఎలా ఆరాధన చేస్తారు? ఈ వారం ఏం ప్రసంగించానో, ఏం బోధించానో, ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ ద్వారా ఏ వాక్యం చేత మీరు నడిపింపబడుతున్నారో ఆ వాక్యాన్ని ఎత్తిపెట్టి ఆరాధించాలి కదా. మీరు ఆరాధించేటువంటి విషయంలో బోధింపబడినటువంటి వాక్యాలు కూడా ఉండాలి కదా. అవేవి లేకుండా మీరు ఎలా ఆరాధించగలుగుతున్నారు? దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, అపోస్తుల బోధన అంగీకరించాలి. అపోస్తుల బోధన తృణీకరించకూడదని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచన భాగాన్ని చూసినప్పుడు, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. కాబట్టి ఒక్కటే బోధ, ఒకటే శరీరము, ఒకడే ఆత్మ. అదేవిధంగా మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ. మనందరం ఒక్కదాని అందే నిలబడి ఉండుటకు పిలువబడ్డాం. కాబట్టి దుర్బోధల విషయంలో, వేరు బోధల విషయంలో మనము తప్పిపోకుండానట్లుగా బోధింపబడినటువంటి వాక్యము మీద శ్రద్ధ చూపాలి. నువ్వు బోధిస్తే చెప్పేదేంటి? మనిషిని గుర్తు పెట్టుకోవద్దు. బోధకుడు బోధించేటువంటి విషయంలో దేవుడే నీకు బోధిస్తున్నాడని నువ్వు నమ్మాలి. మనిషి బోధిస్తున్నాడని నువ్వు నమ్మకూడదు. కాబట్టి అపోస్తుల బోధ దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడినటువంటి బోధగా మీరు దాన్ని అంగీకరించాలి. అలా చేయటం వలన మీ యొక్క విశ్వాసంలో మీరు స్థిరపడతారు. ఫలభరితంగా మీ యొక్క రక్షణ జీవితం అనేటువంటిది అపోస్తుల బోధ వలన స్థిరపరచబడుతుందని గ్రహించాలి. రెండవ విషయం, సహవాసము ఆత్మలో బలాన్ని ఇస్తుంది, ఐక్యతనిస్తుంది. మనందరం కలిసి ఆరాధించటం వలన ఐక్యత అనేది ఉంటుంది. మనందరం ఒక చోట చేరి ప్రభువుని స్తుతించటం వలన ఐక్యత అనేది మనకుంటుంది. ఐక్యత మనకేం చేస్తుంది? బలాన్ని ఇస్తుందని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. ఒక మాట చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచన భాగము. 10:24 కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పుకొనవలనని ఆలోచింతము. కాబట్టి ఇక్కడ సహవాసముగా కూడుట మానొద్దు. సహవాసముగా కూడుట అనేటువంటి విషయంలో కొంతమంది మానుకుంటున్నారు. సహవాసం అనగానే భయపడుతున్నారు. సహవాసం అనగానే వాళ్ళు చెప్పిన మాట మనం వినాలా, వాళ్ళ జీవితాలు మనకు తెలీదా, వాళ్ళ ఆలోచనలు మనకు తెలీదా అని సహవాసంగా కూడుకునేటువంటి విషయం ఏం మానుకుంటున్నారు. దయచేసి అపోస్తుల బోధ, సహవాసం మనం ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించామని, మనం విశ్వాసులమని, క్రీస్తు శిష్యులమని మనం ఎరిగినటువంటి వారమైనప్పుడు అపోస్తుల నియమాలను 4 విషయాలను మనం ఏం చేయాలా? కొనసాగిస్తూనే ఉండాల. కాబట్టి మీరు గనక పట్టుగలిగినటువంటి వారైతే వాటిని ఏం చేయాలా? మీరు అనుసరించాలి. మొదట ఏం చేయాలా? మొదట అపోస్తుల బోధను విస్మరించకూడదు. అపోస్తుల బోధను అనుసరించాలా. రెండోది ఏం చేయాలా? సహవాసంలో తప్పిపోకూడదు. కొన్ని సంఘాల్లో నేను ఎలా గమనించానంటే, ఆ సంఘాల్లో గొడవలైనవి. ఆ సంఘాలు ఏమైనాయి చెప్పండి? విశ్వాసులకి డబ్బుల మధ్యలో గొడవలైనవి. ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ లో కొన్ని ఖర్చులైనవి అంట. ఖర్చులైన తర్వాత వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఏమో ఎక్కువ కనిపిస్తున్నాయి, అక్కడున్న బిల్స్ ఏమో తక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు బిల్స్ ఏమో తక్కువ ఉన్నాయి, ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఏమో ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు దీని దగ్గర గొడవ అయింది. ఏం చేయాలి? దాదాపుగా 4-5 లక్షల రూపాయలు డిఫరెన్స్ వస్తా ఉందని వాళ్ళు అనుకుంటా ఉండి కొంతమంది సహోదరుల మీద మరికొంతమంది సహోదరులు ఏం చేశారంటే వాదాలు పెట్టుకున్నారు. నీ వల్లే ఇలా జరిగింది, నువ్వే డబ్బులు తినేసావు, నువ్వే డబ్బులు మింగేశావు అని వాళ్ళు వాదులు ఆడుకుంటున్నారు. అర్థమైందా? అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆ సంఘంలో ఆరాధన జరిగినంత వరకు వాళ్ళు ఏమి కిక్కురు మనకుండా ఆరాధన జరిపించారండి. ఆరాధన అయిపోయింది,
అయిపోయిన తర్వాత అప్పుడు కూర్చొని మాట్లాడుకున్నారనమాట. ఇలా జరిగింది, ఎక్కడ బిల్స్ రాలేదు, ఎక్కడ ఏమైంది అని. ఆరాధనకి దేవుని పనికి వాళ్ళు ఏమాత్రం భంగం అనేది కలిగించనే లేదు. ఒకరినొకడు హెచ్చరించచ్చు, ఒకరినొకరు ఏం చేయాలి, వాక్యంతో హెచ్చరించుకోవాలి. ఒకరినొకరు హెచ్చరించు ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలెను. ఏం చేయాలి చెప్పండి? ప్రేమ చూపించాలా, సత్కార్యం చూపించాలా. దేనికోసం చూపించాలా ప్రేమ సత్కార్యం? సమాజంగా కూడుట మానకుండా ఉండటం కోసం ప్రేమ సత్కార్యము అనేటువంటి విషయాల ద్వారా మీరు మానుకుంటున్నారు. ఎవరు మానుకుంటున్నారు? ఎవరు ఆగిపోతున్నారు? ఎవరు సంఘానికి రావట్లేదు? ఎవరు ఆరాధించట్లేదు? ఎవరు ప్రభు బలలో పాల్గొనట్లేదు? ఎవరు ఆ 4 విశ్వాస విషయాలను, విశ్వాస ప్రమాణాలను వాళ్ళు ఎవరెవరైతే ఆచరించలేకపోతున్నారో వాళ్ళ ఎడల ఏం చేయాలండి? మిగిలినటువంటి సహోదరులు ఏం చేయాలా? ప్రేమ చూపించాలా, సత్కార్యము చేయాలా. ఇలా చేస్తూ ఏం చేయాలంటే వాళ్ళ యొక్క మానుకునేటువంటి పరిస్థితి అనేది రాకూడదు. ఒక వాట్సాప్ గ్రూప్ ఉందండి. ఆ వాట్సాప్ గ్రూప్లో బైబిల్ డిస్కషన్లు విపరీతంగా జరుగుతూ ఉంటాయి. ఆ గ్రూపులో నేను కూడా ఉన్నా ఉంటే నేను డిస్కషన్ విపరీతంగా చేస్తా. బైబిల్ డిస్కషన్ ఎంతగా చేస్తానంటే డిస్కషన్ చేసి ఒక వ్యక్తిని దుర్భాషలాడే స్థితికి వెళ్ళను కానీ వాక్యంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, మనం ఎంతవరకు ఆలోచించాలి, వాక్యం అనేది ఏంటని అలా డిస్కస్ చేస్తా. కానీ ఇలా డిస్కస్ చేసిన కొంతమంది గాయపరచబడతా ఉంటారు. అంతే కదా? నన్ను అంటావా, ఈ వాక్యం నువ్వు నాకు చెప్తావా, నీ వయసు ఎంత, నా వయసు ఎంత, నా వయసుకు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలని నీకు తెలీదా అని అలా అని వాళ్ళు ఏం చేస్తారంటే గ్రూప్ నుంచి వెళ్ళిపోతారు, ఎగ్జిట్ అయిపోతారు గ్రూప్లో నుంచి. ఈ విధంగా ఒక్కొక్క డిస్కషన్ జరిగిన తర్వాత ఒక్కొక్కరు గ్రూప్ నుంచి వెళ్ళిపోతే ఇంకెవరు ఉంటారా? ఎవరు ఉంటారు కదా. ఒకవేళ ఎవరైనా ఎగ్జిట్ అయితే నా తప్పు లేకపోయినా, నేను డిస్కస్ చేయకపోయినా ఆ వ్యక్తికి ఒక మెసేజ్ పెడతాను నేను డైరెక్ట్గా. ఒకవేళ సహోదరుడా, సహోదరి, ఒకవేళ నీ డిస్కషన్లో నా ద్వారా నువ్వు ఏదన్నా గాయపరచబడి ఉంటే దయచేసి నన్ను క్షమించి గ్రూప్లోకి మళ్ళీ రా అని ఒక మెసేజ్ పెడతా. లేదు బ్రదర్ మీరేం ఇన్వాల్వ్ అవ్వలేదు కదా అంటే, మరి వాక్యం నేర్చుకునే విషయంలో మనం గాయపరచబడటం అనేది ఉండకూడదు కదా బ్రదర్. వాక్యం నేర్చుకుంటున్నాం మనం. ఈరోజు తప్పు నాకు తెలియని విషయం ఒకటి నేను మాట్లాడొచ్చు. నాకు తెలియని ప్రశ్న ఒకటి అడగంగానే ఒక అతను ఏం చేశాడంటే పెద్దగా నవ్వే బొమ్మ పెట్టాడు. నవ్వే బొమ్మ పెట్టగానే వెంటనే నాకేమనిపించింది చెప్పండి? బాధ అనిపించదా? దేవుని వాక్యం నేర్చుకుంటున్నాము కాబట్టి సమాజముగా కూడుట అనేటువంటిది మానకూడనటువంటి ఒక విషయం అన్నమాట. చీటికి మాటికి నేను సమాజంగా కూడుట మానతాను, చర్చికి రాను, ఆరాధనకు రాను, ప్రభు వల్ల చేయవేయను అనేటువంటి పరిస్థితి విశ్వాసికి తగదనమాట. కాబట్టి మనము పట్టు కలిగినటువంటి వాళ్ళమైతే మనం ఏం చేయాలి చెప్పండి? మనం సమాజంగా కూడుట మానకుండా చూసుకోవాలని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. కాబట్టి మనము 3వ పాయింట్కి వెళ్దాం, సమయం అయిపోయింది కాబట్టి. 3వ విషయం ఏంటంటే రొట్టె విరుచుట అనేటువంటిది ఆయనతో అన్యోన్యతను గుర్తు చేస్తా ఉంది. ఎవరితోటి? క్రీస్తు ప్రభు వారితోటి నేను కూడా కలిసినటువంటి అనుభవం తెలియజేస్తా ఉంది. ఇది నా శరీరము, ఇది నా రక్తము అని క్రీస్తు ప్రభు వారు ఒక రొట్టెను విరచి ఇచ్చి ఈ ద్రాక్షారసపు గిన్నె పట్టుకొని ఇది నా రక్తం అని ఆయన రిప్రజెంటేషన్ గా చెప్పినప్పుడు, అది నేను పుచ్చుకున్నప్పుడు నేను ఆయన యొక్క శరీరములో, ఆయన యొక్క రక్తంలో ఏమవుతున్నాను చెప్పండి? పాలివాడనవుతున్నాను. కానీ ప్రభు బలలో పాల్గొనకుండానే చాలా మంది ఇంటికి వెళ్తా ఉన్నారు. ఆయన యొక్క సంఘానికి వస్తున్నారు, ఆయన యొక్క శరీర రక్త మాంసాల్లో పాల్గొనటానికి భయపడుతున్నారు, జంకుతున్నారు. వాళ్ళ యొక్క హృదయం ఇంకా సరిచేయబడలేదేమో అనేటువంటి స్థితి ఇంకా కనిపిస్తా ఉన్నట్లుగా అనుకుంటా ఉన్నారు. దేవుని సన్నిధికి వచ్చిన మరుక్షణం నువ్వు చేయాల్సిన విషయం ఏంటో తెలుసా? ముందు నీ పాపాలు ఒప్పుకోవాలా. నువ్వు చర్చికి రాగానే నేను గమనిస్తున్నా చాలా మంది ప్రార్థన కూడా చేసుకోవట్లేదు, ఓరికొచ్చి అటు కూర్చుంటున్నారు అంతే. రాగానే కూర్చొని ఫస్ట్ ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలా. ప్రభువా నన్ను సంఘానికి నడిపించే వందనాలు ప్రభువా, అయ్యా నీ సన్నిధిలో నీ ఎదుట కూర్చున్నాను, ఈ వారంలో నేను తప్పులు చేయలేదు అని చెప్పలేను, గ్యారెంటీగా చేశాను.
నా తప్పులు క్షమించండి, నన్ను క్షమించండి, నేను తప్పకుండా నీ వాక్యం వినాలి ప్రభువా, అపోస్తుల బోధ వినాలయ్యా, ఈ సహవాసంలో ఉండాలి ప్రభువా, రొట్టె విరవాలి అనేటువంటి మాటలు మన హృదయంలో మనం ముందు ప్రార్థన చేసుకొని అప్పుడు కూర్చోవాలన్నమాట. ప్రియులరా, ఇది సంఘంలో మనం కూడి వచ్చి చేరి వచ్చినప్పుడు మొదట అసలు ప్రార్థన చేసుకోకుండా ఎలా కూర్చుంటాం? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మొదట ఏం చేయాలా? ఒక్క నిమిషం కూర్చొని ప్రార్థన చేసుకోవాలా. ప్రార్థనే చేసుకోకుండా మనం ఇంక దేవుని ఏ విధంగా స్తుతిస్తాం చెప్పండి? కాబట్టి ప్రార్థన చేసుకోవాలి. రొట్టె విరుచుట అనేటువంటిది ఆయనతోటి మనం చేరినటువంటి స్థితిని తెలియజేస్తాం. దేవుడు మనకిచ్చినటువంటి నిబంధనలు చెప్తున్నా చూడండి. అబ్రహాముకి ఇచ్చిన నిబంధన, తర్వాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చినటువంటి వాగ్దానము, నిబంధన. మనకైతే కొత్త నిబంధన, పాత నిబంధన. ఇంకేమి నిబంధనలు ఇచ్చాడు ఆయన మనకి? నేను మీకు పరలోక రాజ్యాన్ని ఇస్తున్నాను అనే ఒక నిబంధన కూడా ఉంది. వాగ్దానము, నిబంధన, అవి కూడా మనకి ఉన్నాయి. అయితే క్రీస్తు ప్రభు వారి యొక్క శరీర రక్త మాంసాల్లో పాల్గొనేటువంటి మనందరం కూడా ఏమవుతున్నామో తెలుసా? ఆయనతోటి చేరుతూ ఉన్నాం, ఆయన శరీరంలో రక్తంలో కలుస్తూ ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఆయన యొక్క రక్త సంబంధీకులు అవుతున్నాం. మనం ఏమవుతున్నాం చెప్పండి? క్రీస్తు ప్రభు వారి యొక్క రక్త సంబంధీకులం అవుతున్నాం. ఆయన యొక్క రక్త సంబంధీకులమైనప్పుడు ఆయన యొక్క సన్నిధికి వచ్చి ఆయనను ఆరాధించకుండా ఎలా ఉంటాం? ఆయన యొక్క శరీర రక్త మాంసాల్లో పాల్గొనకుండా ఎలా ఉంటాం చెప్పండి? కాబట్టి సంఘానికి వచ్చేటువంటి ప్రతి విశ్వాసి, యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వాడు తప్పకుండా ఏం చేయాలి చెప్పండి? ఆరాధించాలా, ఆయన యొక్క బలలో చేవేయాలి. చివరి మాట ప్రార్థించుట. 4వ విషయం ఏం చెప్పండి? ప్రార్థన చేయుట యందును. ప్రార్థించుట అనేటువంటి దాని వలన ఏం కనిపిస్తుంది అంటే ప్రార్థన శక్తి కనిపిస్తా ఉంది. ప్రార్థన చేయటం. కాబట్టి ప్రార్థన చేయటం అనేటువంటిది మనం ఎంతగానో నేర్చుకోవాలండి. ప్రార్థన చేయటం రావాలి. సత్యముతో మనం దేవుని వేడుకోవాల్సింది ఎలా వేడుకోవాలి? ఆత్మతో, సత్యముతో. కొంతమంది ఆరాధన ఎందుకు చేయట్లేదంటే వాళ్ళకి మాటలు రావు కాబట్టి. వాళ్ళకి ఏం రావట్లేదు? మాటలే రావట్లా. ప్రభువా నిన్ను ఎందుకు ఆరాధిస్తున్నాను అర్థం కావట్లా. ఇంకా కొంతమంది అయితే అసలు ఆరాధనకు సంబంధం లేని పాటలు, సిలువకు సంబంధించలేనటువంటి మాటలు ఏవో మాట్లాడి లాస్ట్లో ఏమంటున్నారు? యేసునామం పెట్టి ఆరాధిస్తున్నాను తండ్రి, ఆమేన్ అంటున్నారు. అందుకని అలాంటి వాళ్ళ కోసం ఒక పేపర్ కూడా ప్రింట్ చేశాను నేను కదా. ఆ పేపర్ ప్రింట్ చేసి ఈ ప్రకారంగా మీరు నేర్చుకోండి అని ఒక మోడల్ కూడా ఇచ్చాను కదా. కాబట్టి మీరు ఆరాధించండి, స్తుతించండి. ఇక్కడ మాటలో మనం ఏం చేస్తున్నాము? అక్కడ రక్షింపబడినటువంటి వారు, సంఘంలో చేర్చబడినటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు, ఎదుగుతూ ఉన్నటువంటి వారు, పట్టుదల కలిగినటువంటి వారు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తా ఉన్నారు. ప్రార్థనలో శక్తి ఉందండి. ప్రార్థనలో ఏమని చెప్పండి? శక్తి ఉంది. ఇప్పుడు దిగిరా అంటే ఏమి రాదు, కానీ ప్రభువా నీ చిత్తం అయితే జరిగిందంటే జరిగింది. కాబట్టి మనం చేసేటువంటి ప్రార్థన ఆయనకి ఇంపుగా ఉండాలా. అంతేగాని నీకు నచ్చిన మాటలన్నీ ఇప్పుడే నేను విడుదల కలిగిస్తున్నాను, ఇప్పుడే నేను చేస్తున్నాను, నేను ఆజ్ఞాపిస్తున్నాను, నేను చేస్తున్నాను అంటే ఏమి జరగవు. నీ ప్రార్థన దేవునికి అంగీకారం అవ్వాలి. ప్రభువా నా యొక్క హృదయ ఆలోచనలు, నా మాటలు నీకు అంగీకారం అవ్వును గాక అని మనం ప్రార్థన చేస్తే వాక్య ప్రకారం ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ ఆయన నెరవేర్చేటువంటి దేవుడై ఉన్నాడని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. అపొస్తలుల కార్యము 2:47 చూస్తే చివరి మాట చూడండి. నేను పట్టుదల గలవారి గురించే చెప్పాను, పట్టు లేని వాళ్ళ గురించి నేను ఇంకా చెప్పలేదు. సమయం అయిపోయింది కాబట్టి వచ్చే వారం వీలైతే లేదా ఇంకెప్పుడైనా కానీ నేను మీకు ఈ విషయాలు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. అపొస్తలుల కార్యము 2:47 ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మనం ఎలా ఆహారం పుచ్చుకోవాలమ్మా? ఎలా పుచ్చుకోవాలి చెప్పండి? ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోను. నిష్కపటమైన హృదయముతోను ఆనందముతోను నిష్కపటమైన హృదయముతో పుచ్చుకోవాలి అంటే నిష్కపటమైన హృదయముతో ఆరాధించాలి, ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు నీ కళ్ళలో ఏం కనిపించాలో తెలుసా? నీ కళ్ళలో యేసు ప్రభు వారు సిలువలో వేలాడుతున్న దృశ్యం కనిపించాలా. నువ్వు చేసినటువంటి పాపాల వలన ఆయన హింసింపబడుతున్న దృశ్యం కనిపించాలా.
నీవు ఇక్కడ దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన ఆరాధిస్తున్నావు, కళ్ళు మూసుకొని ఎలుగెత్తి ఆరాధిస్తున్నావు అంటే క్రీస్తు ప్రభు వారు నీ కొరకు నీవు చేసిన అపరాధాల నిమిత్తం, నువ్వు చేసినటువంటి ఘోరమైనటువంటి క్రియల నిమిత్తం ఆయన హింసింపబడుతున్నటువంటి విషయాలు గుర్తుకు రావాలా. దానితోటి నువ్వేం చేయాలా? ఎలుగెత్తి ఆరాధించాలా. ప్రభువా, నన్ను రక్షించినందుకు వందనాలయ్యా, నా కొరకు సిలువలో మరణించినందుకు వందనాలు ప్రభువా, నా కొరకు నువ్వు కొరడా దెబ్బలను సహించావు, సిలువను సహించావు ప్రభువా, నాయన ముండ్ల కిరీటాన్ని సహించావు. ఇవన్నీ నువ్వు దేనికోసం చేసావు? కేవలం దీన దరిద్రునైనటువంటి నా కొరకు. ఈ మాటలు రావట్లేదు మీ నోట్లో నుంచి. ఎందుకని మీ నోట్లో నుంచి మాటలు రావట్లేదు? ఎందుకని రావట్లేదంటే ఈ 4 విషయాలను మనం ఏం చేస్తున్నామో లైట్ తీసుకున్నాం. పట్టు లేనటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. ఏంటి? అపోస్తుల బోధన అంగీకరించట్లేదు, ఆయన యొక్క సహవాసాన్ని మనం అంగీకరించట్లేదు, ఆయన యొక్క శరీర రక్త మాంసాల్లో పాల్గొనట్లేదు. ప్రార్థన జీవితం అయితే మరి ఇంకా మీ కుటుంబాల వరకే పరిమితమైందా అనే ఆలోచన కలుగుతా ఉంది. ప్రార్థనకే రావట్లేదు, ఒక ఆదివారమే వస్తున్నారు, మిగిలిన కార్యక్రమాలకు రాలేకపోతున్నారు. ప్రార్థన అంటే అసలే మీరు లెక్కలేని వారిగా ఉంటూ ఉన్నారు. 7వ తారీఖు ఎందుకు రాలేకపోతున్నారమ్మా? ఒక రాత్రి ఎందుకు రారమ్మా? తెలిసిపోతుందా మన ప్రార్థన ఎంతో, మన ప్రార్థన బలం ఎంతో? రాత్రి 12ంటికి ఎప్పుడు మీరు బయట లేరా? రాత్రి 12ంటి సమయంలో మీరు ఎప్పుడు హాస్పిటల్లో లేరా? రాత్రి 12ంటి ఎప్పుడు బస్ స్టాండ్లో లేరా? దేవుడు అంటే లెక్క లేదు కనుక, దేవుడు అంటే భయం లేదు కనుక, వాక్యం అంటే విలువ లేదు కనుక, సహవాసం అంటే ఇంట్రెస్ట్ లేదు కనుక మీరు అలా మారిపోయారనమాట. ప్రియులారా, ఇక్కడైతే ఏం జరుగుతుందంటే వాళ్ళందరూ కూడా ఆ వచనంలో మనం చదివినట్లుగా అపోస్తల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును వారు ఎడతెగక ఉన్నారు కనుక వాళ్ళ వలన ఏం జరిగిందమ్మా? వాళ్ళు ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనిచుండిరి. ఇంకా ఏం జరుగుతుంది? మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ప్రభు రక్షణ పొందినటువంటి వాళ్ళు అనుదినము లేదా వారము మనం ఆలోచించినప్పుడు వాళ్ళతోటి చేర్చబడుతూ ఉన్నారు. నీ ద్వారా ఎంతమంది సంఘంలో చేర్చబడ్డారమ్మా? ఇంతవరకు నీ ద్వారా ఎంతమంది ప్రభుని తెలుసుకున్నారు? నువ్వు ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపించావు? ఒక్కసారి ఆలోచించావా? మనము పట్టు కలిగినటువంటి వారమైతే అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటం అనేటువంటి ఈ విషయాలు మనం ఎడతెగక ఉన్నప్పుడు నీ ద్వారా ఈ పాటికే అనేక మంది సంఘానిలోనికి చేర్చబడి ఉండాలి. అలా ఇంకా లేదు అంటే దానికి కారణం ఏంటి చెప్పండి? ఏంటి దాని యొక్క కారణం ఏంటి? ఇంట్రెస్ట్ లేదా? దేవుని వాక్యం వినటం ఇష్టం లేదా? సహవాసం అంటే నచ్చట్లేదా? లేకపోతే అదేంటి ప్రభు బలలో పాల్గొనటానికి అంత మనసు లేదా? ప్రార్థనలు అంటే లెక్కలేదా? అలా గనక లేకపోతే ఏం జరిగిద్ది అనే విషయాలు నేను మీకు పట్టుదల లేని వారి గురించి చెప్పాలి. దానిలో నేను చెప్తాను. ఈ యొక్క మాటలు మన యొక్క వినికిల్లో ఆశీర్వదించి దీవించబడిన గాక. ఈ సమయంలో మనందరం కూడా మోకాళ్ళు వంగి కళ్ళు మూసుకొని, ప్రభువా, నా పాపాలు క్షమించినందుకు వందనాలు, నా దోషాలు మన్నించినందుకు వందనాలు. నేను దుర్మార్గురాలిని, దుర్మార్గుడిని, చెడ్డవాడిని, నీ ఎదుట నీ సన్నిధిలో కూర్చోవటానికే అర్హత లేనివాడిని. ఇంత దీన దరిద్రుడిని అనిపించిన నా ఎడల కూడా మీరు జాలి చూపి, కరుణ చూపి, ప్రభువా, నన్ను రక్షించినందుకు, నన్ను కాపాడినందుకు, నా పాపాలన్నిటినీ మీ మీద వేసుకొని నాకు మీరు రక్షణ దయచేసినందుకు వేలాదిగా వందనాలయ్యా అని మీరు ఎలుగెత్తి ఆరాధన చేసి